భారతదేశపు సరిహద్దులన్నీ కూడా అసురక్షితం, అంటే సురక్షితము కానివి ఎంతకాలం. ఎందుకంటే అక్కడ జాతీయవాద శక్తుల కంటే ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహిస్తూ అటుపక్కన పాకిస్తాను శత్రు దేశాల యొక్క మూకల కదలికలకి అనుగుణంగా ఉండేటటువంటి ప్రాంతాలుగా ఉండిపోయినాయి. దేశభక్తి తక్కువగా ఉండే పట్టణాల కిందన అక్కడ ఉండిపోయినాయి, రాష్ట్రాల కిందన అక్కడ ఉండిపోయినాయి. బీజేపీ గత కొన్నేళ్ల నుండి చేసిన ప్రయత్నంలో సరిహద్దులు ఏవైతే కరెక్ట్గా డైరెక్ట్గా పాకిస్తాన్ చైనా సరిహద్దులతో లింకులు ఉన్నటువంటి బెంగాల్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీహార్ నేపాల్ బార్డర్స్ అది అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, జమ్మూ కాశ్మీర్ అయితే ఇప్పటికి కూడా ఏది వేర్పాటువాదుల చేతుల్లోనే ఉంది, అబ్దుల్లాల చేతులు. కాకపోతే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో పరిపాలన పెట్టడం వల్ల అక్కడ కొంత ప్రభుత్వపు మాట నడుస్తుంది, నెగ్గుతుంది. అస్సాం బీజేపీనే ఉంది, అది బోర్డర్ కంట్రీ స్టేటే. రాజస్థాన్ బోర్డర్ స్టేటే, అక్కడ ఉంది. ఇంకా బోర్డర్ స్టేట్లో మిగిలింది పంజాబ్. అక్కడ కూడా కనుక భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని కొట్టి అధికారంలోకి రాగలిగితే బోర్డర్స్ ముందు సేఫ్గా ఉంటాయి, శత్రువు గమనాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది.